అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎనదర్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఈరోజు తీసిన వీడియో అనమాట. అయితే ఈ వీడియోలోనే మనకి ఆరుద్ర నక్షత్రం రేపు వచ్చిందనమాట. 2024 సంవత్సరంలో డిసెంబర్ 16 సోమవారం రోజు వచ్చింది. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం మీద చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేది అంతా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో అయితే ఈరోజు చక్కగా మార్నింగే లేచి వాటరింగ్ అనేది చేసేసానండి. నెక్స్ట్ నా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. అండ్ మొన్న మా చిన్న పాప బర్త్డే జరిగిందనమాట. ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తూ ఈ విషయాలు అంటే పూజలకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే మొన్న మా చిన్న పాప నిధి బర్త్డే అయితే జరిగిందనమాట. చిన్నగా సెలబ్రేట్ చేసాము, పిల్లలందరినీ కూడా పిలిచాము అండ్ చిన్న పార్టీ లాగే అరేంజ్ చేసామన్నమాట. ఎంత చిన్నదైనా పెద్దదైనా పార్టీ హడావిడైతే మాత్రం మామూలుగా ఉండదండి. చిన్నపిల్లలతో అంతే కదా, వాళ్ళకి బర్త్డేస్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో మా చిన్న పాప కంటే మా పెద్ద పాప బాగా ఎంజాయ్ చేసిందనమాట ఈ పార్టీ. సో ఇలా చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో మా చిన్న పాప నిధిది సెకండ్ బర్త్డే అనమాట. అయితే మార్నింగ్ నుంచి హడావిడిగా ఉన్న ఇంకా 3 నుంచి మేము ఇంకా డెకరేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసాము. చాలా సింపుల్గా చేసామండి. ఎక్కువ హడావిడి ఏం పెట్టుకోకుండా నార్మల్గా చేసేసామన్నమాట. ఉదయ్ కొంచెం త్వరగా వచ్చేసారు. ఆయన నేను ఏ వర్క్ చేసుకున్నా ఆయన నేను కలిసే చేసుకుంటాము. అండ్ చాలా హెల్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంక అప్పటికప్పుడు అన్నీ తెచ్చుకొని డెకరేషన్ చేసుకుని ఇవన్నీ కూడా చేసాము. అయితే ఇది మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నామండి. చాలా బాగుంది. ఆస్ట్రోనాట్ టైప్లో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. అండ్ గెలాక్సీకి సంబంధించి స్టార్స్ లాగా, మూన్ లాగా మంచి కలర్స్లో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. అయితే బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయ్యాయండి. సో అందుకని చెప్పి ఇంకా అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. చిన్న క్లిప్పింగ్స్ ఉంటే అవి యాడ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇదనమాట. సో మా బర్త్డే బేబీ ఫ్రాక్ అయితే ఇదనమాట. ఇది జస్ట్ నార్మల్గా షాప్లోనే తీసుకున్నాను. పర్పుల్ కలర్ ఫ్రాక్ అనమాట. బాగుంది ఫ్రాక్ కూడా. అండ్ ఇంకా రేపు మనకి ఆరుద్ర నక్షత్రం సోమవారం ఉంది కాబట్టి అలాగే ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది. 3 కూడా ఎంతో పర్వదినం అండి. చాలా బాగుంటుంది. అలాగే ఎన్నో జన్మల పుణ్య ఫలం చేసుకుంటే ఈ రోజు అనేది వస్తుందండి. ఎందుకంటే మనకి ఆరుద్ర నక్షత్రం, అది కూడా సోమవారం, అది కూడా ధనుర్మాసం అనేది ప్రారంభం. నెలగంట అనేది రేపటి నుండే ప్రారంభం అవుతుంది. కాబట్టి విశేషంగా రేపు శివకేశవులు ఇద్దరికీ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ సెపరేట్గా చూపించడం జరుగుతుంది. అంటే శివకేశవులు ఇద్దరికీ కూడా ఒకే మండపంలో లేదంటే ఒకే పూజా మందిరంలో పూజలు నిర్వహించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ నేను శివయ్యకి పూజ ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్ సాయంత్రం అంటే 9:30, 10 ఆ ప్రాంతంలో మీకు ధనుర్మాస పూజ ఎలా చేయాలనేది కూడా నేను చెప్తానండి. అది కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది, మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా. ఈ 2 పూజలు కూడా మీరు చక్కగా ఒకే పూజలో పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అభిషేకం చేయించుకున్నా లేదంటే ఇంట్లో చేసినా కూడా చాలా మంచిది. అయితే మీరు పాలతో అభిషేకం చేసుకోవచ్చు, నీళ్లతోనైనా అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే పంచామృతం, తేనె వీటితోనైనా అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఈరోజు శివకేశవులు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. శివాలయాల్లో కానీ విష్ణు ఆలయాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుతారనమాట ఇవాళ. అలాగే రుద్రాభిషేకం కూడా చేస్తూ ఉంటారు కొన్ని శివాలయాల్లో. ఈరోజు తప్పకుండా మీకు వీలైనంత వరకు బ్రహ్మముహూర్తంలో పూజ అనేది చేసుకోండి. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం మీద చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. మనకి 15వ తారీఖు వచ్చిందా, 16 వచ్చిందా, 17 వచ్చిందా అనే డౌట్స్ అయితే చాలా ఉన్నాయండి. అయితే 16వ తారీఖు రోజంతా కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పూజ. బ్రహ్మముహూర్తంలో కుదరకపోతే ఈవినింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేసుకోవటం వల్ల మన జాతక దోషాలు కానివ్వండి, లేదంటే ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు కానివ్వండి, లేదు అంటే మీకు ఏదైనా ఇబ్బందులు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ఏదైనా ఏది తలపెట్టినా కూడా రాణించట్లేదు అనుకోండి,
తప్పకుండా ఇలా అభిషేకం చేసి చూడండి. చాలా మంచిది. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి సాక్షాత్తు పరమశివుని యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు తప్పకుండా జాతక దోషాలు కానివ్వండి, లేదంటే మీకు ఏదైనా కూడా సకాలంలో పనులు పూర్తవ్వట్లేదు, అన్నిటిలోనూ అపజయాలే ఎదురవుతున్నాయి, మేము ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండట్లేదు, అలాగే మాకు ధనం నిలవట్లేదు, కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారండి, ఎంతో గట్టిగా అనుకుని మేము ఈ వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి అనుకున్నా అందులో రాణించని వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. లేదు అంటే ఇంట్లోనైనా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఈ పూజ ప్రత్యేకంగా ఇంటి యజమాని చేస్తే ఇంకా మంచిదండి. ఆ పూజకు పుణ్య ఫలితంతో పాటు పూర్తి ప్రతిఫలం అనేది దక్కుతుంది. కాబట్టి ఇంటి యజమాని ఈ పూజని చేయటానికి ప్రయత్నించండి. ఈ పూజలో మీరు రుద్రాక్ష ఉంది అనుకుంటే మీ ఇంట్లో రుద్రాక్ష పెట్టుకుని కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంటి యజమాని పూజ చేయటం వీలు లేదనుకుంటే ఇంట్లో వైఫ్ అయినా చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఆడవారు కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు, లేదంటే భార్యాభర్తలైనా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఇక మనకి ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ధనుర్మాసం అనగానే ఇంకా సంక్రాంతి సంబంధించినటువంటి పండుగ పనులు కానివ్వండి చాలా కోలాహలంగా ఉంటుంది. ఇల్లంతా కూడా పండుగ వాతావరణం అనేది ఉంటుంది. అయితే ధనుర్మాసానికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి శుభకార్యాలు చేయకపోయినా మనం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, విష్ణు ఆరాధన, విష్ణు దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలతో పాటు మనకి కొన్ని రకాలైనటువంటి పరిహారాలు కూడా చేస్తూ ఉంటాము. వివాహం కాని వారు వివాహం అవ్వాలి అన్న సకాలంలో వివాహ దోషాలన్నీ కూడా తొలగి చక్కగా వరులు మంచి వధువు అలాగే మంచి వరుడు రావాలన్నా ధనుర్మాసంలో చేసే పూజ ఎంతో విశేషమండి. కాబట్టి ధనుర్మాస పూజ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంగ్త్ అనేది ఎక్కువైపోతుంది. ప్రతిరోజు ఈజీగా సులువుగా ధనుర్మాస పూజ ఎలా చేసుకోవాలనేది, అలాగే ప్రత్యేకంగా శనివారాల్లో పూజ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే రేపటి రోజున మనం ఆరుద్ర నక్షత్రం రోజున పూజ ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా శివపార్వతుల యొక్క పటాన్ని పెట్టుకొని చక్కగా మీకు శివలింగం ఉంటే శివలింగాన్ని పెట్టుకొని, అన్నపూర్ణమ్మ అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గానే పూజ అనేది చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా పెట్టుకున్నాను. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి విషయం ఏంటంటే మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా వినాయకుడిని పెట్టి పూజిస్తామో అందులోని వినాయకుడిని కూడా పెట్టాలి. ఎందుకంటే కుటుంబ సమేతంగా అయినటువంటి శివపార్వతుల కుటుంబ సమేతం కాబట్టి వినాయకుడిని కూడా పెట్టాము. అండ్ వినాయకుడిని కూడా చక్కగా పూజ అనేది చేసుకోవాలి. ముందుగా మనం వినాయకుడిని పూజించి మాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామిని నమస్కరించుకున్న తరువాత శివ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నైవేద్యంగా పాలు, పళ్ళు, అలాగే ఇవేమీ లేవు అనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తెల్లవారుజాముని పూజ చేసుకోండి, లేదు అంటే శివనామ స్మరణ చేసుకోండి, లేదు ఇవేమీ కుదరదు అనుకుంటే ధ్యానం చేసుకుంటూ లోపల మనం శివుని యొక్క ఆ రూపాన్ని తలుచుకుంటూ ఓం నమ శివాయ అని ధ్యానం చేసుకోవచ్చు, లేదంటే దీపారాధన చేసుకోవచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేదంటే సాయం సంధ్యా వేళలో శివుని యొక్క నామస్మరణతో దీపారాధన చేయండి, చాలా మంచిది. అలాగే సాయంత్రం పూట చేసుకుంటే శివతాండవం చదువుకోండి, చాలా మంచిది. మార్నింగ్ అయితే చంద్రశేఖర అష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, లేదు అంటే కాలభైరవాష్టకం కానీ ఇవి చదువుకోవచ్చు అనమాట, చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇంకా మోటివేటివ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ రేపటంటే 9:30కి వస్తుందన్నమాట వీడియో. ధనుర్మాసం ఎలా చేసుకోవాలి పూజ అనేది, సులభంగా ఎలా చేయాలనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా మీతో షేర్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.